మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే మీ సనాతన్ జల్. మీ ఇంట ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి. సనాతన్ జల్. వివరాలకు 8919763872 www.sanatanjal.in. ఎప్పుడు ధరించాలి, ఎలా ధరించాలి, పూజ చేయాలా, ఊరికనే పెట్టుకోవాలా, వారాలు వర్జ్యాలు దినాలు ఏమైనా ఉన్నాయా? సరే, ఇప్పుడు దీంట్లో రత్నధారణలో 5 పారామీటర్స్ ఇంపార్టెంట్. ఓకే. ఒకటి ఏంటంటే నెంబర్ 1 కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి. నిజమైన జ్యోతిష్యులు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది కమర్షియల్గా కూడా అయ్యారు. ఇందులో జ్యోతిష్ శాస్త్రం కూడా పిహెచ్డి పట్టాలు ఉన్నాయి. జ్యోతిష్యం ఎంఏ అస్ట్రాలజీ మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉంది. సో అలాంటి క్వాలిఫైడ్ ఉండాలి. ఒకటి ఎక్కడక్కడ వాళ్ళు ప్రొఫెసర్స్ చెప్తారండి. కరెక్ట్ అడ్వైస్ ప్రకారము మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ కరెక్ట్ రత్నం దొరకాలి. ఒక పక్క 89% ఉన్నప్పుడు ఎక్కడ దొరుకుతుంది? దొరకవు. సో ఇక్కడ దెబ్బతింటున్నారు. ఇక్కడ కూడా ఈ 2 పారామీటర్స్ మీద చాలా మంది దెబ్బతింటున్నారు. అడ్వైస్ కరెక్ట్ చెప్పేటోళ్ళు లేరు. శాస్త్రం గొప్పదే, చెప్పేటోళ్ళు లేరు. కమర్షియల్గా చాలా మంది అయిపోయారు. మీరు అడగకపోయినా చెప్పేటోళ్ళు కొందరు, ఫ్రీగాని కొందరు, రకరకాల పద్ధతులు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ 2 పారామీటర్స్ అయిన తర్వాత మీరు అన్నట్టు ముహూర్తం మోస్ట్ ఇంపార్టెంట్. గుడ్ టైం బ్యాడ్ టైం అని ప్రతి రిలీజన్లో ఉంది. సో దీన్నే ముహూర్తం అంటాం. ఏ రత్నము ఏ రోజు అంటే స్పెసిఫిక్గా కొన్ని ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఒక కెంపు ఆదివారం రోజు పెట్టుకోవాలనేది జనరలైజ్. ఆ కెంపు కూడా మీరు ఆదివారం రోజు ఏ నక్షత్రం ఉంది అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది డీప్ అనాలిసిస్. ఆ ఇప్పుడు ఆ వారం రోజు ఒక్కో నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం మళ్ళీ మీకు సరిపడేదా లేదా, మీకు విపత్తారణ, సంపత్తారణ, మిత్రతారణ, ఇది మళ్ళీ చూడాలి. ఇక్కడ వారము చూడాలి, నక్షత్రము చూడాలి, ముహూర్తం హోరాబలము చూడాలి. అది ముహూర్తం. ఈ 3వ ఇంపార్టెంట్ పారామీటర్స్. ఇవి అందరు చూడరండి. ఈ దివ్య డైమండ్స్లో ఎందుకు చేస్తున్నా అంటే, ఎంత సైంటిఫిక్గా ఉన్నా ఇది కూడా అవాయిడ్ చేసేటట్టు లేదు. ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు, టీమ్ ఆఫ్ ఆస్ట్రాలజిస్ట్ అండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది అస్ట్రాలజర్స్ ఉన్నారు. 10 మంది ప్రతి బ్రాంచ్లో ఉంటారు. వీళ్ళు చాలా క్వాలిఫైడ్. వాళ్ళు ఒక్కసారి అస్ట్రాలజర్ ముందు కూర్చుంటే టకటక పాస్ట్ చెప్పేస్తారు. అండ్ ఫ్యూచర్ కూడా మీకు ఇట్లా ఉంటుందండి, మీరు ఈ పని చెయ్యాలి చేయొద్దు డీటెయిల్గా చెప్తారు. సో ఇది వినండి. ఈ వార్త ముహూర్తం అయిందా, అన్నిటికంటే ఇంకొక 2 ఇంపార్టెంట్. దాని ప్యూరిఫికేషన్ ఉంటుంది. గంగా జలం అనండి, అవి దాన్ని ఒక ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఒక ఎనర్జైజింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒక పిరమిడ్ స్టిక్ లాంటిది ఉంటుంది. ఒక పిరమిడ్ లాంటి దాని మీద ఎనర్జింగ్ ఎలా అవుతుంది అది కూడా చెప్తా. మనం ఒక భూతద్దం మీద ఎండ కింద పెడితే ఏమవుతుంది, కింద కాన్సన్ట్రేట్ పేపర్ కాలిపోయే అంత శక్తి వస్తుంది. పిరమిడ్కి అలాంటి శక్తి ఉంటుంది. అలాంటి పిరమిడ్తో కూడుకున్న పంచరత్న స్టిక్తోని ఎనర్జైజింగ్ చేస్తాం. అది ఓన్లీ దివ్య డైమండ్స్లో. ఎందుకంటే రీసెర్చ్ ఉంది కదండి. ఇప్పుడు మేము జస్ట్ లైక్ దట్, ఇప్పుడు గత 3 దశాబ్దాలుగా ఉన్నాం కాబట్టి మేము జస్ట్ లైక్ దట్ ఉండదు. ప్రతిదీ పర్ఫెక్ట్, ఛాలెంజింగ్. అసలు మేము మా దివ్య డైమండ్స్ ఇష్యూ చేసిన సర్టిఫైడ్ రత్నం ఎవ్వరు కాదండి లేదు. కాదంటే వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. ₹1,00,00,000 మేము అంత పెనాల్టీకైనా రెడీ. అట్లా సరే, మీరు మంచోళ్ళే, మీకు వజ్రాలు సప్లై చేసే వాళ్ళు చెడ్డోళ్ళై ఉండొచ్చుగా. గుడ్ క్వశ్చన్. అలాంటివి బిగినింగ్ స్టేజ్లో మేము ఉండేది ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం. మేము తర్వాత వాళ్ళు మంచివి చెడ్డవి అన్నీ తెస్తారు. అందరి దగ్గర ల్యాబ్ ఉండదు, మైక్రోస్కోప్ ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డైరెక్ట్లీ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ ద మైన్స్. మైనింగ్ నుండి ప్రొక్యూర్ చేస్తాం. మీకు ఒక అగ్రిమెంట్స్ ఉంటాయండి మాకు మైనింగ్తోని. బర్మా కానీ శ్రీలంక కానీ రెగ్యులర్గా నా పాస్పోర్ట్ చూసినా తెలుస్తుంది. ఎవ్రీ మంత్ బై మంత్ అక్కడికి వెళ్ళే తీసుకురావాలా. సో మైనింగ్ నుండి మేము టెస్ట్ చేసి, ఎట్లా బీయింగ్ ఎ జెమాలజిస్ట్ వీ ఆల్సో క్యారీ పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్. అది టెస్ట్ చేసుకుంటాము. తర్వాత కటింగ్ అయిన తర్వాత మళ్ళీ మన ల్యాబ్లో కూడా మొత్తం థరోగా టెస్ట్ అవుతుంది. దాంట్లో డౌట్ ఇంత పెద్ద పేరు పెట్టుకొని మేము దేనికోసం అస్సలు ఎట్లా ప్రొక్యూర్ చేస్తారనేది మేము డైరెక్ట్ మైనింగ్ నుండి. నాకు తెలిసిన ఒక ఆయనకి సొంత ఫీల్డే ఉందని చెప్పాడు. ఏది లేదు, మీరు వాళ్ళని అడగాలి. సొంత మైనింగ్ ఉంది మాకని చెప్పాడు. మైనింగ్ ఎవరికి ఇక్కడ నిజంగా చెప్తున్నాను, అసలు హైదరాబాద్ మన ఇండియా లోపల మైనింగ్ ఉన్న వాళ్ళు లేరండి. సరిగ్గా లేరు. అన్ని ఫాల్స్ ఉంటాయి. మీరు డీప్గా వెళ్ళాలి. మీరు పత్రిక మీరు కాబట్టి మీరు ఎవిడెన్స్ అడగాలి. ఏది అడిగినా అదే మీరు ఎవిడెన్సెస్ అడగాలి. నన్ను అడగండి, నేను ఐ విల్ షో యూ ద ఎవిడెన్స్. నువ్వు మైనింగ్ తెచ్చే ఎవిడెన్స్ చూపించమనండి, ఐ విల్ షో యూ. ఇలాగా మీరు ఎవరు చెప్తే మాటలు వినొద్దు. చాలా మంది రకరకాలుగా చెప్పుకొని పబ్బం గడుపుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ నో బడీ ఈజ్ హ్యావింగ్ మైండ్స్ అండి. వాళ్ళు అసలు నా దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు
వాట్ ఈస్ ద కెమికల్ కాంపోజిషన్ తెలియదండి చాలా మందికి. ఓకే. ల్యాబ్స్ అని పెట్టుకొని చలామణిలో ఉన్నారు. ఆ, 1, 2 ఇన్స్ట్రుమెంట్స్ దివ్య డైమండ్స్ వాళ్ళు ఏదో ల్యాబ్ సర్టిఫికేట్ ల్యాబ్ అంటున్నారు కాబట్టి అవును. ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకుంటున్నారు పోర్టబుల్. అచ్చా. దాంట్లో అసలు నిజంగా కంక్లూజనే తెలియదు. అసలు నిజంగా జాతిరత్నం అనేది ఖచ్చితంగా చెప్పలేం. ఓకే. ఎందుకంటే అంత పక్క డూప్లికేట్స్ వస్తున్నాయి. ఓకే. సో ఒక్కటి ఏంటంటే నిజంగా రత్నం అన్నది ఎవ్వరు సృష్టించింది కాదు ఓకే. కాబట్టి మనం నమ్మొచ్చు. ఉమ్, అలా అని రత్నం పెట్టుకొని పని చేయకుంటే కాదు, కష్టపడడం మ్యాండేటరీ. ఉమ్, దాంతోపాటు ఒక అదృష్ట రత్నాన్ని అదృష్టం. పెట్టుకుంటే ఉమ్, ఒకటి చాలు. 1 నుండి 3 ఉంటాయండి ప్రతి మనిషికి. ఆ, 1 to 3 జెమ్సే. అచ్చా. మీకు ఇంకా ప్రిసైజ్ చెప్తా. 9 నవరత్నాలు, అవును. 3 అదృష్ట రత్నాలు ఉంటాయి, ఓకే. 3 న్యూట్రల్గా ఉంటాయి, ఆ, 3 యాడ్వర్స్గా ఉంటాయి. ఆ, yes. ఇది సో అడగాలి. ఇక్కడ కరెక్ట్ అడ్వైజ్ లేనప్పుడు యాడ్వర్ స్టోన్ పెట్టుకున్న ఒరిజినల్ స్టోన్ కూడా ప్రభావం చేయదు, ఇంకేమైనా నెగిటివ్ ఉంటుంది. ఓడియమ్మ. ఆ, ఇంత సబ్జెక్టు అదే కదా. ఇది ఎట్లా చూడాలంటే నిజంగా చాలామంది ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే జ్యోతిష్యులు కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి అవును. వాళ్ళు రత్నశాస్త్రం చదవకుండా క్లియర్గా ఉండాలని చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ, yes. నిజంగా అవసరం లేదు అట్లా. అట్లా క్లియర్ ఏ రత్నం ఉండదు, ఓకే. అద్దం లాగా ఉండదు. ఆహా. ఉంటే అది గాజు ముక్కే. ఓహో, అయ్యా. ఇది అర్థం అంటే చేసుకోవాలి. చిన్న మచ్చున్నా కూడా. మచ్చ అన్నారు, ఫార్మేషన్స్ ఆ. మచ్చలు వేరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ స్పాట్ మచ్చలు వేరు, అచ్చా. ఫార్మేషన్స్ అంటే క్లౌడ్ లాగా ఆ, అవి వేరు. దాంట్లో ఇన్క్లూజన్స్ పెద్ద సబ్జెక్టు జెమాలజీలో. నీ చేతి మీద రేఖలు ఎన్ని ఉన్నాయి, ఆ, ఎంతమందికి ఉన్నాయి, మీకు మ్యాచ్ అవుతాయా? మన మన చాలు. సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఫింగర్ ప్రింట్స్ మీద ఆధారపడ్డది. అవును. ఆఫ్టర్ ఆల్ ఒక మనము బయోమెట్రిక్ లాక్, అవును. నీ బయోమెట్రిక్ నీకు పనిచేసేది ఇంకెవ్వరికి ఇప్పటికి పనిచేయదు. పనిచేది ప్రపంచం. అలాంటి ఇంక్లూజన్స్ జెమాలజీలో ఉంటాయి, రత్నాలు ఉంటాయి, అవునా అండి? అలాంటివి ఉంటాయి. అంత రేర్ అండి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ జెమ్ స్టోన్ వేరు, డిఫరెంట్, అంత గొప్పది. ఆ, తెలివగా చాలామంది రకరకాలు మాట్లాడతారు. ఓకే. అది చాలామంది తెలుసుకోవాలి. నేను జనాలకు ఒక్కటే చెప్పేది, ఉమ్, నిజంగా తెలుసుకోండి. రైట్. 1-2 సార్లు తెలుసుకోండి. ఉమ్, వీఆర్ ఓపెన్, మేము చూపిస్తాం. రైట్. డూప్లికేట్స్ ఇప్పుడు మార్కెట్ ఎట్లుంటాయి, జ్యోతిష్యులు ఇచ్చేటి ఎట్లా ఉంటాయి, అచ్చా. వీ హ్యావ్ ఏ శాంపుల్స్. ఓకే. ఓకే. ఇక్కడ ల్యాబ్లో అవసరం. ఇంకోటి సార్, నేను చూసాను చాలా మంది 10,000కు 10 పెట్టుకుంటారు. అవును, నవరత్నాలు పెట్టేసుకుంటారు. ఏ గ్రహం ఎక్కడి నుంచి పనిచేస్తో కానీ దీని అమ్మ అని 9కి 9 నవరత్నాలు అదేదో పెట్టేస్తారు. ఏదో చెప్పినట్టు కళ్ళు మూసుకొని ఏదో చేసినట్టు ఉంటుంది, అది కాదు. ఓకే. అది దట్ ఈస్ నాట్ ద బెస్ట్ మెథడ్. ఆ, పెట్టొచ్చు, నవరత్నాలు అన్ని కలిపి ఒక లాకెట్గా పెట్టుకోవచ్చు, అచ్చా. ఒక రింగ్గా పెట్టుకోవచ్చా అట్లా? పెట్టుకోవచ్చు. ఆ, కానీ చాలా మందిలో నవరత్నాలు కూడా కొందరు పడనోళ్ళు ఉంటారు. అవునా? వినండి, అంటారు. ఆ, నేను వాళ్ళ కోసం చెప్పే మాట ఏంటంటే నవరత్నాలు ప్రతి ఒక్కరి పడతాయి. పడనోళ్ళు ఎవరు తెలుసా అండి? 9 నవరత్నాలు ఏ ఒక్క రత్నం డూప్లికేట్ అయితే అది పడదు. అచ్చా అచ్చా అచ్చా. ఒక్క డూప్లికేట్ అయితే దాన్ని ఏమంటారు? అష్టరత్నాలు అంటారు. అవును. ఇంకా ఇక అష్టరత్నాలు పెట్టుకున్నాడు అష్ట కష్టాలు. అష్ట కష్టాలు. అట్లా అలాంటి వాళ్ళకు పడదు. ఉమ్, ఇది నేను చాలా రీసెర్చ్ బేస్ చెప్తున్నా. ఓకే. నాకు పడలేదండి అంటాడు. నేను ఎందుకు పడదు, నాకు ఆల్వేస్ క్యూరియాసిటీ అండి. నాకు చిన్నప్పటి నుండి క్యూరియాసిటీ, నిజంగా డైమండ్స్ ఎందుకు ఇంత వాల్యూ ఉంటాయి, ఆ, జెమ్స్ ఇంత వాల్యూ ఉంటాయి. అట్లా పడనోళ్ళు ఒకసారి నా దగ్గరికి వచ్చారు. ఓకే. నాకు పడలేదండి నవరత్నాలు అని చెప్పారు. ఏది మీరు రింగ్ ఇవ్వండి అని చెప్పాము. అచ్చా, మన దగ్గర తీసుకున్నదా? లేదండి, బయట ఎక్కడో ఓకే ఓకే. ఎక్కడో తీసుకున్నది, నాకు పడలేదని అంటాడు. ఆ, నేను అన్నాను రింగ్ అయితే తీసి మొత్తం ల్యాబ్లో ఆ, హయ్యర్ మ్యాగ్నిఫికేషన్లో టెస్ట్ చేస్తే 3 రత్నాలు డూప్లికేట్ ఉన్నాయి. బా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా మైక్రోస్కోప్ లాంటి ఫెసిలిటీస్ లేక లేక ఇచ్చుంటారు. ఇచ్చుంటారు. ఉమ్. సో ఇక్కడ వాంటెడ్ కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. ఇక రెండు ఇప్పుడు నేను మీరు మంచోళ్ళు కాబట్టి వాళ్ళని పొగుడుతున్నారు. అంటే నేను రెండు అయ్యే ఛాన్స్ ఉంది. Yes. వాంటెడ్లు ఇవ్వచ్చు, తప్పించుకోవచ్చు. ఎందుకంటే వాడు క్వాలిఫైడ్ కాదు, కమిట్మెంట్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో నేను అదే చెప్పాను, చూడండి ఇలా 3 రత్నాలు డూప్లికేట్ కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఎలాగ ఉండదు. సో అట్లా మనకి ఎప్పుడైనా సింగిల్ స్టోన్ పెట్టుకుంటే 3 రత్నాలు సరిపోతాయి. ఓకే. ఇక రకరకాలుగా పెట్టుకుంటారు, ఆ పని అట్లా అవసరమే లేదు. ఎందుకంటే అందులో 3 రత్నాలు యాడ్వర్స్ ఉంటాయి. అదే రియల్ ఎస్టేట్ కు సింబల్ అయిపోయినాయి రత్నాలు అన్ని లేలే, ఇట్లా పెట్టుకోవడం. ఇప్పుడు మొత్తం నవరత్నాలు 3 యాడ్వర్స్ ఉంటాయి. మరి చూడండి. మరి 9 పెట్టుకుంటే నీకు ఎటు కాకుండా అయిపోతుంది. అట్లా ఒక బాల్ వేసి నువ్వు ఇటు తంతే అటు, అటు తంతే ఇటు, ఇటు అంతే ఉంటాడు, అది. డెవలప్మెంట్ ఉండదు. Right. అలా పెట్టుకోకూడదు. ఓకే. ఆ.